వినరా వినరా భారత వీరా, చరిత్ర గుండెలో దాగిన దీపం చూడరా. స్వేచ్ఛ కోసం రక్తం చిందించిన వీరులా, సంకల్పానికి రూపం ఇదిరా. ఇదే మన రాజ్యాంగం, భారత భూమికి మూలాధారం. హక్కుల కోసం వెలిగిన దీపం, అంబేద్కర్ రాసిన మహాగ్రంథం. మన రాజ్యాంగం, మన రాజ్యాంగం. బ్రిటిష్ బంధాల బారిన పడిన భూమి, స్వేచ్ఛతో మళ్ళీ శ్వాస తీసుకుంది. కానీ దిశ లేకుంటే దేశం ఎలా? అందుకే చట్టం రూపం తీసుకుంది. 2 ఏళ్ళు 11 నెలలు 18 రోజుల తపస్సు ఇది. మన భవిష్యత్తు మార్గం చూపే జాతి దీపస్తంభం ఇదిరా. రాజ్యాంగ పరిషత్ వేసిన అడుగులు, చరిత్రలో బంగారు అక్షరాలు. బాబాసాహెబ్ కలం నుండి పుట్టిన సమానత్వపు స్వరాలు. అందరికీ ఒకటే న్యాయం, అందరికీ ఒకటే హక్కు. ఈ నేల మీద ప్రతి మనిషి సమానమే అన్నమాటే శక్తి. ఇదే మన రాజ్యాంగం, భారతదేశపు గౌరవ గానం. హక్కులు ఇచ్చిన ఆయుధం, ప్రజాస్వామ్యానికి ప్రాణం. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం, 4 స్తంభాలపై నిలిచిన శక్తి. కులమత గీతలు చెరిపేసి మనుషుల మధ్య నిర్మించిన భక్తి. ఓటు అనే ఆయుధం చేతిలో పెట్టి ప్రజలే పాలకులని చెప్పింది. జనవరి 26 భారతం గర్వంగా లేచింది. హక్కులు ఉన్నాయంటే బాధ్యతలు కూడా ఉన్నాయి. దేశం ఎదగాలంటే మనమంతా మారాలి. ఇదే మన రాజ్యాంగం, ప్రతి హృదయంలో వెలిగే జ్యోతి. జాతి గౌరవానికి ఇది గుర్తు, మన ఐక్యతకు ఇది శక్తి. హక్కులు అడిగే ముందు బాధ్యత గుర్తించు. రాజ్యాంగ విలువలను గుండెల్లో నిలుపుకో. చరిత్రను గౌరవించు, భవిష్యత్తు నిర్మించు. జై హింద్, జై భారత్, జై హింద్, జై సంవిధాన్. జై హింద్, జై భారత్, జై హింద్, జై సంవిధాన్.